బీహార్ ఎన్నికలకు దగ్గరకు వస్తున్నటువంటి వేళ ప్రశాంత్ కిషోర్ ఒక బాంబు పేల్చాడు. ఏంటయ్యా అంటే, తను అక్కడ పోటీ చేస్తున్నాడు, క్రిందసారి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాలేదు, ప్రస్తుతం కూడా వస్తుందో లేదో తెలియదు. కాకపోతే ఎన్డీఏని దెబ్బ కొట్టేటటువంటి ఒక ఎత్తుగడ అనాలా, లేకపోతే ఎన్డీఏకి బలం చేకూరుస్తున్నాడో తెలియదు. కానీ నితీష్ కుమారే ముఖ్యమంత్రి అభ్యర్థి అని క్రిందటిసారి ప్రకటించారు, ఈ దఫా కూడా ప్రకటించారు. ఇన్నాళ్ళ నుంచి కాసేపు లాలూతో కాసేపు బీజేపీతో జట్టు కడుతూ తన ముఖ్యమంత్రి పదవిని మాత్రం వదులుకోకుండా జాగ్రత్తగా చేస్తున్న మధ్యలో ఒక్కసారి మాంజీని ఒక ఏడాది పాటు ముఖ్యమంత్రిగా ఉండనిచ్చి ఆ పైన కథ ఎట్లా నడిపాడు నితీష్ కుమార్ తెలిసింది. ఇప్పుడు నితీష్ కుమార్ పని అయిపోయింది. నితీష్ కుమార్ని 64% మంది వ్యతిరేకిస్తున్నారు. ఇది నా ఇంటర్నల్ సర్వే. రేపు ఎన్నికల వరకు అతన్ని ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి ఎన్నికలు అయిపోగానే నితీష్ కుమార్ని పక్కన పెట్టబోతున్నారు. ఆర్జేడీకి సీట్లు ఎక్కువ వస్తాయి, కానీ బీజేపీ ఇటు వీళ్ళ కూటమికి అయితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతన బీజేపీ సీట్లు వీళ్ళకంటే కూడా జేడీయూ ఏదైతే నితీష్ కుమార్ వాళ్ళకంటే సీట్లు ఎక్కువ వస్తాయి, నితీష్ని పక్కన పెడతారు అన్నటువంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.